తిరుపతిలోని పలు హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు విస్తుపోయే దృశ్యాలు కనపడ్డాయి. కుళ్లిన కూరగాయలు, పాచిపోయిన చికెన్, మటన్, చేపలను వారు గుర్తించారు. బాల కార్మికులతో పని చేయించడం, 2-3 రోజుల క్రితం వండిన పదార్థాలను కూడా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల్లో హానికరమైన కలర్ కలపటంతో యజమానులపై అధికారులు మండిపడ్డారు. హోటల్స్ పై మాత్రమే కాకుండా స్ట్రీట్ ఫుడ్ పై కూడా దృష్టి సారించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచో, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ నిమిత్తం కమిషనర్ ఉత్తర్వుల మేరకు 10 టీములతోటి ఇవాళ హోటల్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయాలు మీ అందరూ చూసాము. నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ స్టైల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. తర్వాత డీ ఫ్రీజర్లను చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి 5 నెలలు అయిందా 6 నెలలు అయిందా కూడా తెలియదు, ఐస్ గట్టి ఉంది. వాటిని కూడా మేము మీ ద్వారా తనిఖీ చేసాం. తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు, రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్స్, ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి నిమిత్తం ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి. శాంపిల్స్